అందరికీ నమస్కారం. మధ్య ఎలక్షన్స్లో రాష్ట్రం మొత్తం మీద నేను కూడా ఎక్కువ సమయం గడిపింది పిఠాపురంలోనే. 2-3 సార్లు వచ్చి వెళ్ళాం పిఠాపురంకి. మళ్ళీ ఎలక్షన్స్ తర్వాత ఇదే రావటం మన ఈ ప్రాంతంలో అన్నవరం దేవస్థానానికి వచ్చి పిఠాపురం సోమవారం దర్శనం చేసుకొని పల్లెపల్లి మనవాళ్ళందరూ కూడా గొల్లప్రోలు మనవాళ్ళందరినీ కూడా మన వాళ్ళని కలవడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారిని అఖండమైన మెజారిటీతో గెలిపించిన మన పిఠాపురం నియోజకవర్గం ప్రజలకి, గొల్లప్రోలు మండలం ప్రజలకి హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరి యొక్క పట్టుదల, మీ అందరూ బాధ్యతగా ఐకమత్యంగా చేసిన మంచి పని వల్ల ఒక బలమైన నాయకుడిగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు గెలవడం, రాష్ట్రంలో బలమైన నాయకుడిగా రాష్ట్రానికి ఈరోజు రాష్ట్రం మొత్తం మీద కూటమి గెలుపు కారకుడు ఆయన గెలుపు వెనకాల మీరు అందరూ ఉన్నారు. ఆయన గెలిపించిన మిమ్మల్ని అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరికి కూడా ఎల్లప్పుడూ కూడా అంటే కాపు, బీసీ, ఎస్సీ మనలాంటి పేద కులాల నుంచి వచ్చిన చాలా అరుదుగా నాయకత్వం వస్తుంది. అలా వచ్చిన వల్ల ఆయన ఒకడు. ఆయనకి మీరు అందరూ కూడా భవిష్యత్తులో కూడా ఇట్లాగే అండగా ఉండాలని, పిఠాపురం నియోజకవర్గాన్ని కేంద్రంగా చేసుకొని ఆయన ఈ రాష్ట్రాన్ని పరిపాలించే స్థాయికి ఎదగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.